శ్రీ గురుభ్యో నమః. మాండుక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 183వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అలాత శాంతి ప్రకరణం 4వ ప్రకరణం ప్రపంచ మిథ్యాత్వ నిరూపణ 37 కారికలను అధ్యయనం చేసుకున్నాం. 38వ కారిక ఈరోజు చదువుకుంటాం. ఏమిటి 38వ కారిక? ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్ అజం సర్వం ఉదాహృతం నచ భూతాత్ అభూతస్య సంభవో అస్తి న సంభవో అస్తి కథంచన. ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్ అజం సర్వం ఉదాహృతం నచ భూతాత్ అభూతస్య సంభవః అస్తి కథంచన. కథంచన ఏ విధముగానే నా సంభవ అస్తి సంభవము కాదు. ఏమిటి సంభవం కాదు? భూతాత్ అభూతస్య సంభవః నాస్తి కథంచన. భూతాత్ అంటే సద్వస్తువు నుండి, సత్పదార్థం నుండి, అభూతస్య అంటే తుచ్చ పదార్థము, బొత్తిగా సుతరాము లేనిది, నా సంభవ అస్తి కథంచన. సంభవము ఎక్కడను ఏ విధంగాను కుదరదు, పొసగదు. సెకండ్ లైన్. ఫస్ట్ లైన్ ఉత్పాదస్య అంటే పుట్టింది అనేటటువంటిది ప్రపంచం కానీ వస్తువు కానీ ఏదైనా అప్రసిద్ధత్వాత్ అంటే ప్రసిద్ధము కాదు, అంటే తార్కికంగా నిరూపించబడలేదు అని అర్థం. కాబట్టి సర్వం ఈ ప్రపంచమంతా అజం ఉదాహృతం. అజం పుట్టుకలేనిది అంటే బ్రహ్మమే అని ఉదాహృతం చెప్పబడింది. ఓకే. ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్ ఉత్పత్తి అనేటటువంటిది నిరూపితం కాలేదు కనుక తార్కికంగా సర్వం అజం ఉదాహృతం. ఉన్నదంతా పుట్టుకలేనిదే ఉంది. మనందరం పుట్టుకున్నవాళ్ళం అంటే మనం మన రూపంగా చూడకూడదు, అది బ్రహ్మరూపంగానే సర్వం చూడాలి, అజంగా చూడాలి. భూతాత్ సత్యవస్తువు నుండి, అభూతస్య శశవిషాణము వంటి ఒక తుచ్చమైనటువంటిది, కథంచన ఏ విధముగానైనా నా సంభవ అస్తి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, దీన్ని చూద్దాం. ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్ అజం సర్వం ఉదాహృతం. దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. ఉత్పాదస్య అంటే ఉత్పత్తి యొక్క, అప్రసిద్ధత్వాత్ అంటే ప్రమాణము యుక్తి చేత తార్కికంగా స్థాపించబడలేదు. ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్ కలిపితే ఉత్పాదస్యాప్రసిద్ధత్వాత్ సువర్ణ దీర్ఘ సంధి. ఓకే. ఉత్పాదస్య ఉత్పత్తి యొక్క షష్ఠి విభక్తి, అప్రసిద్ధత్వాత్ అంటే ప్రమాణపరంగా యుక్తిపరంగా తార్కికంగా అప్రసిద్ధము అంటే స్థాపించబడలేదు. అప్రసిద్ధం అంటే అందరికీ తెలియదు, ప్రసిద్ధం కాదు, జనాదరణమైనటువంటిది కాదని అర్థం కాదు.
ప్రసిద్ధం అంటే ఇక్కడ తార్కికంగా స్థాపించబడడం. అప్రసిద్ధత్వాత్ అంటే తార్కికంగా, లాజికల్గా, ప్రమాణంగా స్థాపించబడలేదు. 37 గారికలు, 38 గారికలు చదివేశాం. ఎక్కడా ఏదైనా ఒకటి ఉత్పత్తి అయింది అని ప్రూవ్ చేయలేకపోయాం. అజం పుట్టనిదని సర్వం ఈ కనిపిస్తున్న సమస్తము ఉదాహృతము కోటెడ్ has been cited వేదాంతంలో ఈ విధంగా ప్రకటించబడినది. ఈ పాదానికి సరళమైన భావం ఏమై ఉంటుంది? ఏ వస్తువు యొక్క వాస్తవమైన జన్మయు, ఇంకా ఏ వస్తువు అంటే ప్రపంచంలో ఏ వస్తువు కూడా ఇంక్లూడింగ్ ది క్రియేటర్ బ్రహ్మాజీ తర్కపూర్వకంగా నిరూపించబడలేదు. కాబట్టి వేదాంతము ఘోషిస్తోంది సమస్తము అజమని, నిజంగా పుట్టనిదని ప్రకటిస్తోంది. అజం సర్వం ఉదాహృతం వై ఉత్పాదస్య ప్రసిద్ధత్వాత్. ఇక్కడ జగత్తు కనిపించడం లేదని ఎవ్వరు అనడం లేదు. మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, జగత్తు కనిపిస్తుంది, అనుభవం అవుతుంది. కనిపించే జగత్తు బ్రహ్మానికి భిన్నమైన స్వతంత్ర వస్తువుగా నిజంగా పుట్టిందా? జగత్తు పుట్టిందా? పుడితే ఏది కారణం? మూల కారణం. యస్మాజ్జాయతే సర్వం అనేటటువంటి కాన్సెప్ట్ లేదు అని విచారిస్తున్నారు. మళ్ళీ అదే పాదాన్ని ఇంకొంచెం వివరించుకుంటే, ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్ అజం సర్వం ఉదాహృతం. కనిపించే జగత్తు బ్రహ్మానికి భిన్నమైనటువంటి స్వతంత్ర వస్తువుగా నిజంగా పుట్టిందా, ఉందా అనే విషయాన్ని విచారిస్తున్నాం. సరే, త్రాడు ఉంది, త్రాడులో సర్పం కనిపించింది, భ్రాంతి సర్పం. రజ్జువు నుంచి నిజమైన సర్పం పుట్టలేదు, జనించలేదు. స్వప్నంలో ఒక ప్రపంచం కనిపించింది, స్వప్నద్రష్టకు భిన్నంగా ఆ స్వప్నం వాస్తవంగా ఏది పుట్టలేదు, ఉత్పన్నం కాలేదు. ఈ రజ్జు సర్పము స్వప్న దృష్టాంతాలు మనం వదలవు. ఈ రెండు కూడా మనకు అద్వైతంలో చాలా ఇంపార్టెంట్. భ్రాంతి సర్పము ఎప్పుడూ పుట్టలేదు. స్వప్నంలో ఉన్నటువంటి జగత్తు వాస్తవంగా ఎక్కడా ఉత్పన్నం కాలేదు. అదేవిధంగా బ్రహ్మంలో జగత్తు కనిపిస్తున్నదనే కారణాన్ని చూపిస్తున్నావు, కనిపిస్తోంది అన్నావు. కనిపిస్తుందనే కారణంతో బ్రహ్మానికి భిన్నమైనటువంటి రెండవ సద్వస్తువు పుట్టింది అని చెప్పవద్దు. కనిపించడం పెద్ద ఇంపార్టెంట్ కాదు. అందువలన సర్వం అంటే కనిపించే ప్రతి నామరూపము కూడా తన ఆధారమైనటువంటి బ్రహ్మము కంటే కనిపించేటటువంటిది ఏది కూడా భిన్నంగా జన్మించినది కాదు అనేటటువంటిది భావం. ఓకే, రెండవ పాదం కొద్దాం. నచ భూతాత్ అభూతస్య సంభవః అస్తి కథంచన. ఆ నకారాన్ని నకథంచన, లేకపోతే అస్థికి ముందు నాస్తి అని కూడా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు భూతాత్ పంచమీ విభక్తి, ఉన్న కారణం నుంచి, భూతమైనదంటే ఉన్నదాని నుంచి, అభూతస్య అంతకుముందు ఎప్పుడూ లేదది అంటే తుచ్చము అనేటటువంటి కార్యము యొక్క సంభవ అంటే ఉత్పత్తి, కథంచన నాస్తి, నకారాన్ని అటు మార్చుకోవాలి. కథంచన ఏ విధంగానూ, నాస్తి లేదు, సాధ్యం కాదు. భూతాత్ అంటే ఉన్న కారణము నుండి, పంచమీ విభక్తి. అభూతస్య అంతకుముందు అసలే లేని కార్యము యొక్క, షష్ఠీ విభక్తి. సంభవ అంటే ఉత్పత్తి, కథంచన నాస్తి ఏ విధంగానూ సాధ్యం కాదు. అంతకుముందు పూర్తిగా లేని వస్తువు ఉన్న కారణం నుంచి కొత్తగా ఉనికిలోకి రావడం అనేది అసంభవము అని చెప్తున్నారు. లేనిది పుడుతుందని అంగీకరిస్తే, ఎప్పుడూ లేదండి, తుచ్చమండి, అది పూర్తిగా అసత్తండి, అది పుడుతుందని ఒప్పుకుంటే కుందేటి కొమ్ములు ఏర్పడిపోతాయి, ఆకాశంలో పుష్పాలు వచ్చేస్తాయి, గంధర్వ నగరాలు వచ్చేస్తాయి. ఇలాంటివి ఎన్నో అసందర్భమైనటువంటివన్నీ అసంభవ పదార్థాలు కూడా ఎప్పుడో అప్పుడు పుట్టేస్తాయి అని అంగీకరించవలసి వస్తుంది. మళ్ళీ ఈ పాదమే, నచ భూతాత్ అభూతస్య సంభవః అస్తి కథంచన. రెండు వాక్యాలు కూడా నిధిధ్యాసన వాక్యాలు. ఉత్పాదస్య
అప్రసిద్ధత్వాత్ అజం సర్వం ఉదాహృతం నచ భూతాత్ అభూతస్య సంభవః అస్తి కథంచన. కార్యము కారణంలో ముందే ఉన్నది అని చెప్పారు అనుకోండి. కార్యం పుట్టబోయేటటువంటిది కారణంలో ఆల్రెడీ ఉంది అంటే, అంటే కొండ మట్టిలో ఆల్రెడీ ఉంది అంటే ఆ కుండ పుట్టిందని చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఉందిగా, అదే ప్రకటమైంది. ఉన్నదాన్ని కొత్తగా జన్మ అవసరం లేదు. ఈ కార్యము కొండ కారణంలో ముందుగా అసలే లేదంటే అజాతివాదం. ముందుదేమిటి? సత్కార్యవాదం. రెండవది ఏమిటి? అసత్కార్యవాదం. అజాతి కాదు, అసత్కార్యవాదం. కార్యము కారణంలో అసలు లేనే లేదు అంటే పూర్తిగా లేనిది శశవిషాణంలాగా పుట్టడం సాధ్యం. రెండు ఆల్టర్నేటివ్స్ కూడా, రెండు ప్రత్యామ్నాయాలలోనూ వాస్తవమైన ఉత్పత్తి స్థాపించబడదు. అంటే సత్కార్యవాదాన్ని తీసుకున్నా, అసత్కార్యవాదాన్ని తీసుకున్నా, సత్కార్యవాదం అంటే ఏమిటి? ఆల్రెడీ కార్యము ముందే ఉంది, ముందే మట్టిలో ఉంది, ఇప్పుడు ప్రకటమైంది అని చెప్పినట్లయితే, ముందే ఉంటే మళ్ళీ పుట్టిందని ఎందుకంటావు? ప్రకటమైందను, కనపడుతుందను, పుట్టింది అనే మాట అనక్కర్లే. ముందే ఉంటే అసలు ఎప్పుడూ ముందు లేదు, ఇది డినోవో కొత్తగా పుట్టింది అంటే ఎప్పుడూ లేనిది ఎలా పుడుతుంది? పుట్టదు. అంటే రెండు సత్కార్యవాదము, అసత్కార్యవాదము ముందే మనం త్రోసిపుచ్చాం. కానీ తత్వదృష్టిలో మట్టికి భిన్నమైనటువంటి కొత్త సత్తా పుట్టలేదు. మట్టికే కుండ అనే ఒక నామము, రూపము ఏర్పడ్డాయి. ఇదే విధంగా బ్రహ్మానికి భిన్నమైన జగత్తు పుట్టలేదు. అస్థి, భాతి, ప్రియం, నామ, రూపం. ఆ మొదటి మూడు బ్రహ్మస్వరూప లక్షణాలు. నామరూపం అనేది జగత్ లక్షణాలు. జగత్ తాలూకా స్వరూపం అది, మరే జగత్తుది. బ్రహ్మమే జగత్తుగా కనిపిస్తున్నది. ఇదే అజాతివాదం యొక్క సారాంశము. ముందేం చేశాము? కారికం తీసుకున్నాం, రెండు లైన్లని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం భాష్యం లేకుండా. ఇప్పుడు భాష్యంలో ఆచార్యుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. అప్రసిద్ధత్వాత్ ఉత్పాదస్య ఆత్మైవ సర్వం ఇది అజం సర్వం ఉదాహృతం వేదాంతేషు అంటూ ఒక కొటేషన్ ఇచ్చారు. స బాహ్యాభ్యంతరో హి అజః. ఆయనకి చాలా ఫేవరెట్ ఈ కొటేషన్. ముండకోపనిషత్తులో 2:1-2 స బాహ్యాభ్యంతరో హి అజః అనే కొటేషన్ ఇచ్చారు. కొటేషన్ పక్కన పెడితే మొదటికి ముందు అప్రసిద్ధత్వాత్ ఉత్పాదస్య, ఏ వస్తువు యొక్క పారమార్థికమైన ఉత్పత్తి, ఉత్పాదస్య అంటే ఏ పారమార్థికమైన ఉత్పత్తి అప్రసిద్ధత్వాత్ పూర్వకంగా నిరూపించబడలేదు. అప్రసిద్ధం అంటే ప్రజలెవరికి తెలియదండి, ఆయన ఈ ఊళ్ళో చాలా అప్రసిద్ధుడండి, ఏదో ఈజ్ నాట్ నోన్ బై ఎనీవన్ అనేటటువంటి అర్థం కాదు. అప్రసిద్ధం అంటే ప్రజలకు తెలియనిది లేదా జనాదరణ లేనిది అనే అర్థం కాదు. న్యాయత నసిద్ధ అన్నారు ఆనందగిరి. అప్రసిద్ధం అంటే న్యాయత, యుక్తి చేత, లాజిక్ చేత సిద్ధించలేదు, ప్రమాణం యుక్తి చేత స్థాపించబడనిది అని అర్థం. ఏమిటి? ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్. ప్రపంచంలో జననం, పరిణామం, నాశనం మొన్ని కనబడుతున్నాయి, మొదలైనవి ఉన్నాయి. కానీ వ్యవహార స్థాయిలో ఓకే ఉండని, భాష్యం వాటిని నిరాకరించటం లేదు. కష్టపడ్డారు ఎంతోను. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లలు లేకుండా ఉన్నారు. ఇప్పుడు పిల్లవాడు కరిగాడు, వాడు పుట్టలేదని ఎవరన్నారు? అది పుట్టుక అనేటువంటిది వేదాంతంలో అది అర్థం కాదు. కానీ కారణానికి భిన్నమైన ఒక కొత్త సత్తా నిజంగా పుట్టిందా అని విచారించినప్పుడు అటువంటి ఉత్పత్తి నిరూపితం కాలేదు. మట్టి కుండగా మారినప్పుడు మట్టికి భిన్నమైనటువంటి కొత్త పదార్థం రాలేదు. బంగారం ఆభరణంగా మారినప్పుడు బంగారం కన్నే కొత్త పదార్థం ఏది పుట్టుకలోకి రాలేదు. రూపం, పేరు, ఉపయోగం మారాయి. ఆధార పదార్థమైనటువంటి మట్టి, బంగారం కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల ఉత్పత్తి అనేది వ్యవహార దృష్టిలోన నామరూపాల ఆవిర్భావం. వాట్ ఇస్ ఉత్పత్తి? ప్రోడక్ట్ ప్రొడ్యూస్డ్. హౌ మచ్ యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్ దిస్ ఇయర్? ఓకే, దే హ్యావ్ టేకెన్ కాటన్ అండ్ కన్వర్టెడ్ దట్ ఇంటూ క్లాత్. ఓకే, నామరూపాలు వచ్చాయి. అంతేగాని పారమార్థికంగా కొత్త సత్తా ఏమీ జన్మించలేదు.
ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్. ఆత్మైవ సర్వం ఇది అజం సర్వం. ఆత్మైవ సర్వం, ఆత్మ మాత్రమే సర్వము అయి ఉన్నది. ఇది అజం సర్వం. ఏది పుట్టినటువంటిది ఏది లేదు, అన్నీ కూడా పుట్టనటువంటివే అంటూ వేదాంతేషు వేదాంతములయందు ఉదాహృతం చెప్పబడినది. కోటెడ్, ప్రొక్లైమ్డ్, ఘోషిస్తున్నాయి. కొత్తగా ఏది పుట్టలేదు. వాస్తవమైన ఉత్పత్తి స్థాపించబడనందువలన ఎందుకు ఉత్పాదస్య ప్రసిద్ధత్వం. వేదాంతం ఏం ప్రకటించింది? సమస్తము ఆత్మయే అని ప్రకటించింది. ఆత్మ మాత్రమే ఉన్నది, జగత్తు అసలు కనిపించడం లేదు అనే అర్థం ఎవరు తీశారు? ఆత్మ ఒక్కటే ఉందండి, ఆత్మ ఆ గ్లాస్ లేదండి, టేబుల్ లేదండి, నేను లేనండి, అజయన్ వారి సభ్యులు లేరండి అని ఎవరు చెప్పట్లేదు కదా. వ్యవహారంలో ఉంటాయి. జగత్తుగా కనిపిస్తున్నదంతా ఆత్మ కంటే భిన్నమైన రెండవ సత్య వస్తువు కాదని. ఇక్కడున్న కమల అనేటటువంటి ఆమె, నాగరత్నం అనే ఆమె, అమూల్య అనే ఆమె, రవిప్రకాష్ అనే డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఆత్మ కంటే సత్యం రెండవ సత్యం కాదు, ఇవన్నీ ఆత్మయే అని చెప్తున్నారు. అలలు నీటికి భిన్నంగా లేనట్టే, ఆభరణాలు బంగారానికంటే భిన్నంగా లేనట్లే, సమస్త నామరూప ప్రపంచము తన అధిష్టాన బ్రహ్మం కంటే భిన్నం కాదు. ఇది పుట్టలేదు అంటే దీని అర్థం అది. ఆత్మయ సర్వం అజం సర్వం అంటే దీని అర్థం, దట్ ఈస్ ద అర్థం. నాట్ దట్ దెర్ ఇస్ నో వరల్డ్ అండ్ దెర్ నో పీపుల్ అండ్ దెర్ నో బిల్డింగ్స్, దెర్ నో యానిమల్స్. దట్ ఈస్ నాట్ ది ఐడియా హియర్. అజం సర్వం అనే వాక్యాన్ని కూడా ఇదే దృష్టితో అర్థం చేసుకోవాలి. ప్రతి కనిపించే రూపం తన వ్యవహారిక స్థాయిలో పుట్టినట్లు అనిపిస్తోంది, నశించినట్లు కనిపిస్తోంది. కానీ ఆ రూపాలకు ఆధారమైన సత్తా చైతన్యం ఎన్నడూ పుట్టదు. నామరూపాలు వస్తూ పోతూ ఉన్నప్పటికీ వాటిని ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యం పుట్టదు, గిట్టదు, మారదు, నశించదు. అందువలన సర్వం అజం అంటే అనేక పుట్టని వస్తువులు ఉన్నాయండి అని కాదు. అజం అంటే పుట్టని వస్తువు. ఓహో, పుట్టని వస్తువు 1 2 3 n ఇన్ని పుట్టని వస్తువులు ఉన్నాయని కాదు. అన్ని కనిపిస్తున్నవని నిజానికి పుట్టుకలేని ఒకే ఆత్మ అనేటటువంటి భావం. ఓకే, దీనికి ఒక శృతి కొటేషన్ కూడా ఆయన ఇచ్చారు. సబాహ్యాభ్యంతర అజః, సహ అతడు బాహ్యాభ్యంతర, బాహ్య అభ్యంతరములందు అంటే బాహ్యాభ్యంతరం అనే డిస్టింక్షన్ లేకుండానే సర్వవ్యాపకం. పొద్దున ఆత్మబోధలో చెప్పుకుంటున్నట్టు అంతటా పెర్మియేట్ అయి ఉన్నటువంటిది. హీ నిజంగా అజహ పుట్టుకలేనిదే. ఆ బ్రహ్మమే బాహ్యంగాను అంతరంగంగాను వ్యాపించి, అంతరంగంగా వ్యాపించి ఉన్నప్పుడు దాన్నేమో సాక్షి చైతన్యమని, బాహ్యంగా వ్యాపించి ఉన్నప్పుడు ప్రమాతృ చైతన్యమని చెప్పుకుంటాం. ఇటువంటివన్నీ పుట్టుకలేని సత్యమని ముండకోపనిషత్తు ప్రకటిస్తుంది. మనకు లోపల మనస్సు, బుద్ధి, భావాలు ఉన్నట్లు, బయట శరీరాలు, వస్తువులు, ప్రపంచము ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ ఈ లోపల బయట అనే విభాగం కూడా దేహ దృష్టితోనే ఏర్పడింది. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మకు నిజంగా అంతరంగం, బాహ్యం అనే సరిహద్దులు లేవు. అణువు, మహత్వం అనేటటువంటి పరిమాణాలు లేవు. ఈ ఊరు ఆ ఊరు అనేటటువంటి కాల దేశభేదాలు లేవు. ఇప్పుడు అప్పుడు అనేటటువంటి కాలభేదాలు లేవు. ఘటంలో ఉన్న ఆకాశం, ఘటం వెలుపల ఉన్న ఆకాశం వేరువేరుగా అనిపించినా ఆకాశం ఒక్కటే. ఘటం అనేది ఉపాధి వల్ల మాత్రమే ఘటాకాశం, మహాకాశం అనే భేదాన్ని చెప్పుకుంటున్నాము. అది ఊరికే చెప్పుకోవడం వరకే. అదేవిధంగా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే ఈ విభాగాలు ఉపాధుల కారణంగా కనిపించినప్పటికీ వాటన్నిటికీ అధిష్టానమైనటువంటి చైతన్యము ఒక్కటే. ఆ చైతన్యమే అజం. అజం అంటే బ్రహ్మ, అకార్పణ్యం, అసంసారి బ్రహ్మ, అజం బ్రహ్మ. అజమన్నా, అకార్పణ్యమన్నా, అవికారి అన్నా, అసంసారి అన్నా, యూనివర్సల్ చైతన్యం అన్నా, ఏ విధమైన వికారాలు లేని చైతన్యమే పుట్టుకలేనిది. అందువలన జగత్తు బ్రహ్మానికి వెలుపల, జగత్ అనేది బ్రహ్మం ఇలా ఉన్నాడండి, ఆ తల్లి ఉన్నాడండి, తల్లికి బయట వెలుపల బిడ్డ ఉన్నాడండి, బ్రహ్మాన్ని నుంచి బయటకి ఇలా ప్రపంచం వచ్చిందండి. బ్రహ్మానికి బాహ్యంగా వేరేగా బ్రహ్మ కంటే భిన్నంగా పుట్టినటువంటి రెండవ వస్తువు కాదు. ఓకే,
ఇప్పుడు పూర్వపక్షిస్తున్నారు. ఇంతవరకు ఆచార్యులు వారు మాట్లాడారు. పూర్వపక్షి అంటున్నాడు, యదపి మన్యసే జాగరితాత్ సతః అసత్స్వప్నో జాయతే ఇది. పూర్వపక్షి అభిప్రాయం ఏమిటి? ఆయన అభిప్రాయాన్ని ముందు ఈయన చెప్పేస్తున్నారు. ఆయన ప్రశ్న వేసినట్టుగా ఊహించి పూర్వపక్ష అభిప్రాయం చెప్తున్నారు. యదపి అంటే ఒకవేళ మన్యసే నువ్వు అనుకుంటూ ఉంటే, ఏమిటనుకుంటున్నాడు వాడు పూర్వపక్షి? జాగరితాత్ సతః అంటే సత్యంగా ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ నుంచి, సతః అంటే జాగ్రత్త అవస్థ నుండి, కొంచెం సతః జాగరితాత్ అంటే జాగ్రత్త అవస్థలు అంటే సతః అంటే జాగరితాత్ సతః సత్యంగా ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ నుండి, జాగరితాత్ అంటే జాగ్రత్త అవస్థ, అసత్ స్వప్న అసత్యమైన స్వప్నము జాయతే పుడుతోంది ఇది అని నీవు అనుకుంటూ ఉంటే, జాగ్రత్తగా వినండి. ముందు కారికలో ఏం చెప్పాము, ఇక్కడ ఏం చెప్తున్నారన్నది తేడా ఉంది. అందుకని ముందు కారికలో జాగ్రత్త అనుభవాలు స్వప్నానికి కారణము, జాగ్రత్త అనుభవాలకు స్వప్న అనుభవాలకు మధ్య కార్యకారణ సంబంధం ఉన్నది అని ప్రజలు అనుకుంటున్నారు, ఇష్యతే అన్నారు. ఇప్పుడు మీరేంటంటున్నారు ఇక్కడ? జాగ్రత్త పరమసత్యం, ఎవరు? పూర్వపక్షి. స్వప్నం అసత్యం అంటే లేదు. అంటే పరమసత్యమైనటువంటి ఒక వస్తువు నుంచి అసలు లేనటువంటి ఇంకొక వస్తువు పుడుతుంది అని నువ్వు అంటున్నావు. అది తప్పు. ఎందుకు? రెండో లైన్ అదే, భూతాత్ అభూతస్య నా కథంచన అస్తి. భూతాత్ అంటే సత్య వస్తువు నుండి, అభూతస్య అంటే అసత్యమైనటువంటి దాన్ని, తుచ్చమైనది, కథంచన ఏ విధముగానైనా నా సంభవ అస్తి సంభవించదు. కానీ ఈడేంటి అంటున్నాడు పూర్వపక్షి? లేదండి, జాగ్రత్త పరమసత్యం, మాకు జాగ్రత్తలో ఉన్నవన్నీ అబ్సల్యూట్లీ రియల్. ఐ ఎంజాయ్ మై లైఫ్ లైక్ ఎనీథింగ్. I have a grand party also yesterday in which I drank up to the nose and then I slept also. That is so real, you know. And then the swapna is useless, sir. It is asat. అంటే సత్యమైనటువంటి జగత్తు వాడికి స్వప్నము పూర్తిగా అసత్యము అని నువ్వు అనుకుంటే, సత్యంగా ఉన్న జాగ్రత్త అవస్థ నుండి అసత్యమైన స్వప్నం పుడుతుందని నీవు ఊహిస్తే, భావిస్తే, సాధారణ దృష్టితో జాగ్రత్త ప్రపంచం నిజంగా ఉంది. ఎవరినైనా అడగండి. హైదరాబాద్లో అడిగాం, బెంగళూరులో అడిగాం, ఎక్కడైనా జాగ్రత్త ప్రపంచం సత్యంగా ఏమిటే, ఎక్కడున్నారు మీరు? జాగ్రత్త సత్యంగా పడండి, అన్నీ కనిపిస్తున్నాయి, గ్యాస్ క్యూలు, లైన్లు, గ్యాస్ షార్టేజ్, ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ నిజంగా ఉంటుంటే లేవని ఎలా అంటారు మీరు? స్వప్న ప్రపంచ మేల్కొన్న తరువాత లేనిది అయిపోతుంది కనుక సత్యము. ఎవరన్నా అడగండి, స్వప్నం సత్యమా? స్వప్నం సత్యం, జాగ్రత్త పరమసత్యం. ఇదే వాడు అంటున్నాడు పూర్వపక్షి. జాగ్రత్త పరమసత్యం, స్వప్నం బొత్తిగా అసత్యం అనేటటువంటి. కానీ ఏమవుతుంది? జాగ్రత్త అవస్థలో పొందిన అనుభవాల వలన స్వప్నం కలుగుతున్నదని కనిపించడం చేత జాగ్రత్తలో ఉన్న వాళ్ళనే స్వప్నంలో చూస్తున్నాం. ఎక్కడ అనుభవాలనే వస్తున్నాయి. నారాయణ గురుజీ గారు నా కల్లోకి వచ్చారు. ఆయన 40 ఏళ్ల వాళ్ళ అయిగా వచ్చారు. వచ్చి నాతో ఏదో మాట్లాడారు. అంటే జాగ్రత్తలో ఆయన నాకు తెలుసు కాబట్టి స్వప్నంలో కళ వచ్చింది. జాగ్రత్త నుంచి లేని స్వప్నం పుట్టింది అని నిర్ణయిస్తాం. కానీ ఈ వాదనలో ఒక ఊహ దాగి ఉంది. ఏమిటది? జాగ్రత్త సత్యం, స్వప్నం అసత్ అని ముందే డిసైడ్ చేసుకుని ఈ థియరీ నువ్వు పెట్టావు. అంటే జాగ్రత్త పరమసత్యం, స్వప్నం అసత్. కాబట్టి సత్ నుంచి అసత్తు పుట్టవచ్చు. కానీ మనం ఏం చెప్తాం? భూతాత్ అభూతస్య అంటే సత్తు నుంచి అసత్తు పుట్టదు అని చెప్తున్నాం. కానీ ఆయన అంటే సత్తు నుంచి అసత్ పుట్టింది స్వప్నం ఉదాహరణ అంటున్నాడు. సత్ నుంచి అసత్తు పుడుతుంది. అతనే కాదు, మనం కూడా అలాగే అంటాం. స్వప్నం పూర్తిగా అసత్ అయితే ఇప్పుడు రెండు విచారించాలి. జగత్ సత్తా, స్వప్నం అసత్తా. స్వప్నం పూర్తిగా అసత్ అయితే, శశ విషాణముల వంటిది, కుందేటి కొమ్ము వంటిది అయితే ఎప్పుడూ అనుభవంలో ఉండకూడదు. కానీ స్వప్నం నాకు అనుభవంలో ఉంది కాబట్టి స్వప్నం అసత్తు కాదు. కొన్ని జాగ్రత్త సత్తా అంటే, సత్తు అయితే త్రికాలాపాధ్యం మారకుండా ఉండాలి, నిరంతరంగా ఉండాలి, వికారం లేకుండా ఉండాలి,
ఆగమాపాయిగా ఉండకూడదు. జగత్ అలా లేదు. అంటే ఈ అజంప్షన్లో రెండూ తప్పు. జాగ్రత్త అబ్సల్యూట్ రియాలిటీ అనేది తప్పు, స్వప్నం అబ్సల్యూట్ అసత్తు అన్నది తప్పు. కాబట్టి సత్తు నుంచి అసత్తు పుట్టింది అనే నిర్ణయం తప్పు. అది స్వప్నం పూర్తిగా అసత్తు అయితే అనుభవానికి రాకూడదు, కానీ అనుభవం వస్తుంది. అంచేత అది అభావం కాదు, అది మిథ్య అయి ఉండాలి. అదే సమయంలో జాగ్రత్త ప్రపంచం కనిపిస్తున్నందున మా పారమార్థిక సత్యమని నిరూపితం కాదు. చాలాసార్లు చూసాం. దానికి దృశ్యత్వాత అవన్నీ వరుసగా లిస్టు చెప్పుకున్నాం. జాగ్రత్త ప్రపంచం సత్యం కాదు, స్వప్నమేమో బొత్తిగా అసత్తు కాదు. కాబట్టి సత్తు నుండి అసత్తు పుడుతుంది అనే వారి భావన, పూర్వపక్షి వారి భావన చెల్లదు. అది లోక ప్రసిద్ధమైనటువంటి భావన. అందరూ అనుకుంటున్నాం జాగ్రత్త సత్యం, పరమసత్యం. ఈ జాగ్రత్తలో నుండి అనుభవాలు స్వప్నంలో వస్తున్నాయి, స్వప్నం బొత్తిగా పనికిరనేది అసత్తు అనే భావన అందరిలో ఉంది. అది విచారించాలి అని చెప్తున్నది ఈ కార్యక్రమం. దానికి ఇది రాసి ఏం రాశారు ఆ భాష్యవాక్యం? యదపి మన్యసే జాగరితాత్ సతః అసత్ స్వప్నో జాయతే ఇది. సతః అంటే నిజంగా ఉన్నటువంటి జాగరితాత్ జాగ్రత్త అవస్థ నుండి అసత్ బొత్తిగా లేనటువంటి స్వప్నం జాయతే పుడుతుందని యదపి మన్యసే కూడా నువ్వు భావిస్తూ ఉంటే తత్ అసత్, దట్ ఈస్ టోటలీ రాంగ్. ఇప్పుడు తద్ అసత్ అని పెట్టారు, తద్ అసత్ అన్నారు. తదసత్ అని ఉంది భాష్యంలో. అంటే తత్ అసత్. అప్పుడు తత్ అంటే ఏమిటి? స్వప్నం అని కాదు, వాడి ఆలోచన అసత్, తప్పు. ఏమిటి ఆలోచన? సత్య పదార్థం నుంచి అసత్య పదార్థం పుడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త పరమసత్యం, స్వప్నం ఎందుకో పనికిరాంది అసత్. ఈ అసత్ అయినటువంటి స్వప్నము సత్యమైనటువంటి జాగ్రత్త నుంచి పుడుతుంది అనేటటువంటి వాదన అసత్, అనేటటువంటి వాదన తప్పు అని చెప్తున్నారు. ఇక్కడ అసత్ అంటే మళ్ళా అసత్ కాదు. యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రాంగ్. ఆ భావన సరి అయినది కాదు అంటూ సంక్షిప్తంగా నిరాకరించారు. అసత్ అనే పదము స్వప్నం అసత్ అని చూపించట్లేదు, ముందే చెప్పారు స్వప్నం అసత్ అన్నది. ఉన్న జాగ్రత్త నుంచి లేని స్వప్నం పుడుతుందన్న పూర్వపక్షి నిర్ణయించాడే, ఆ నిర్ణయాన్ని తప్పు అంటున్నారు. ఆ నిర్ణయానికి తార్కిక ఆధారం లేదు అని తదసత్ అన్నారు. ఒక్క మాట. 37వ కారికలో ఏం చెప్పారు? జాగ్రత్త స్వప్నానికి కారణం అన్నారు. ఈయన అనలేదు, ఇష్యతే అంగీకరించారు, అందరూ అంగీకరిస్తున్నారు. స్వప్నం ఎందువల్ల వచ్చింది? జాగ్రత్త అనుభవాలేనండి, అవి స్వప్నంలో వస్తాయి అంటారు. అంటే జాగ్రత్త కారణము, స్వప్నము కార్యము అనేది సాధారణమైన అండర్స్టాండింగ్. అయితే రెండు కార్యకారణ సంబంధాన్ని కలిగి ఉండాలంటే రెండు ఒకే రకమైన సత్తాకి చెంది ఉండాలి, రెండు సత్యమైనా కావాలి, రెండు మిథ్యైనా కావాలి. రెండు తుచ్చం అనడానికి వీర్లేదు. ఎందుకు? జాగ్రత్త అనుభవంలో ఉంది, స్వప్నం కూడా అనుభవంలో ఉంది. శశవిషాణంలాగా, గంధర్వ నగరంలాగా అనుభవంలో లేని వస్తువులు కావు. దే ఆర్ నాట్ తుచ్చం. ఎయిదర్ దే బోత్ మస్ట్ బి సత్య, అబ్సల్యూట్ సత్, ఆర్ దే బోత్ మస్ట్ బి మిథ్య. దెన్ ఓన్లీ సమాన సత్తా ఏర్పడుతుంది. సరే, జాగ్రత్త సత్యం అనంటే అదే స్వప్నం సత్యం ఉందాం. స్వప్నము మిథ్య కాదండి, స్వప్నం సత్యము, జాగ్రత్త సత్యం కాబట్టి మాకు స్వప్నం కూడా సత్యం ఉందాం. ఏది సత్యమైంది? స్వప్నం ఒకటి చూపించు. స్వప్నం అయిపోయిన తర్వాత అరగంటకే లేదు, అది ఎలా సత్యం అంటావు? అది రెండు సత్యం అనే దానికి ఆ పోలిక సరిపడలేదు. పోనీ జాగ్రత్త సత్యం అని చెప్పడానికి కూడా మనకి హేతువు లేదు. కాబట్టి రెండూ మిథ్య అని చెప్పాలి. అంటే జాగ్రత్త ఎంత మిథ్యయో స్వప్నం అంతే మిథ్య. ఇదే ఆ కార్యకారణ భావం అంటూ అక్కడ చెప్పుకున్నాం. 37వ కారికలో జాగ్రత్త స్వప్నానికి కారణం అని చెప్పారు. అయితే పారమార్థికమైన సత్యాన్ని అంగీకరించలేదు. లోకంలో ప్రసిద్ధమైన కార్యకారణ భావాన్ని అభ్యుపేత్యంగా స్వీకరించి సపోజిషనల్ ఆర్గ్యుమెంటుగా, అభ్యుపేతవాదం అంటే సపోజిషనల్ ఆర్గ్యుమెంటు, కారణము కార్యము సమానమైన సత్తా స్థాయికి చెందాలి అనే వాదన కోసం అక్కడ అంగీకరించాము. ఎందుకు అంగీకరించాము? జాగ్రత్త స్వప్నమునకు ఒకే స్థాయి రియాలిటీ ఇవ్వాలి. స్వప్నం రియలా? కాదు. స్వప్నం మిథ్య. సమాన స్థాయి రియాలిటీ ఉంటే జాగ్రత్త కూడా మిథ్య అని కన్క్లూడ్ చేయడానికి అక్కడ అభ్యుపేతవాదం చేశాం. అంతేగాని జాగ్రత్త నుంచి స్వప్నం వచ్చింది, ఇది కార్యకారణ సంబంధం అని చెప్పడానికి కాదు. ఇప్పుడు 38వ కారికలో
పూర్తిగా లేని కార్యము ఉన్న కారణం నుంచి భూతాత్ అభూతస్య న కథంచన న సంభవ అస్తి. అంటే పూర్తిగా ఉన్న లేని కార్యం ఒక సత్ నుంచి నిజంగా పుడుతుందనే అసత్కార్యవాదాన్ని నిరాకరిస్తున్నారు. 37, 38 కార్యకల మధ్య విరోధం. అసత్కార్యం ఎందుకు? వీళ్ళ కార్యం పూర్తిగా లేదు. జగత్ అనేది పూర్తిగా ఉన్నది అంటే లేనిది పుడుతోంది అని చెప్తున్నారు. రెండింటి మధ్య విరోధం లేదు. ఇంకా న భూతాత్ విద్యమానాత్ అభూతస్య అసతః సంభవో అస్తి లోకే. భూతాత్ అభూతస్య సంభవో అస్తి న కథంచన. అది కారిక. భూతాత్ అంటే ఏమిటి డెఫినేషను? విద్యమానాత్ అని ఆయన భాష్యం. అభూతస్య అంటే అసతః అనేదానికి సంభవం అస్తి భాష్యంలో ఉంది. లోకే అన్నది ఈయన యాడ్ చేశారు. ఓకే. నా భూతాత్ అంటే కారిక పదాన్ని గ్రహించి విద్యమానాత్ అంటూ భాష్యం చేసి చెప్పారు. అంటే ఉనికిలో ఉన్న దాని నుంచి, భూతాత్ అంటే సత్త కలిగినటువంటి కారణం నుంచి అని భావం. అభూతస్య అనే పదానికి అసతః అన్నారు. అంటే లేనిదానికి. అభూతం అంటే కేవలం ప్రస్తుతం కనిపించని కార్యము, ఇంకా పుట్టని వస్తువు అని కాదు. త్రికాలాలలోనూ ఏ సత్తా లేనటువంటి తుచ్చమైన పదార్థాన్ని అసతః, అసత్తునకు సూతరాము లేనిదని అర్థం. భూతాత్ భూతాత్ అంటే ఆల్రెడీ కారికాపదం. విద్యమానాత్ ఉనికిలో ఉన్న దాని నుంచి, పంచమీ విభక్తి. అభూతస్య అంటే అసతః అంటే లేనిదానికి సంభవ సంభవము నా అస్తి లోకే ప్రపంచంలో లేదు. ఏ కారణంతోనూ సంబంధం ఇప్పుడు తుచ్చమనేటటువంటిది ఉన్నదనుకోండి, శశవిషాణం కుందేటి కొమ్ము, అది స్వరూపంలోని లేదు, ఉనికి లేని ఏ కారణంతో సంబంధము లేదు. అందువలన ఉనికిలో ఉన్న కారణం నుంచి సుతరాము లేని తుచ్చ పదార్థం పుట్టడము నా సంభవం అస్తి లోకే, లోకంలో ఎక్కడా సంభవించదు అని అర్థం. ఉనికిలో ఉన్న కారణం ఎంత శక్తివంతమైనదైనా సుతరాము లేని దానిని ఉత్పత్తి చేయలేదు. బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మము ఉనికిలోనున్నటువంటిదే, అది చాలా శక్తివంతమైనది అనుకోండి. అటువంటి బ్రహ్మము నుంచి కూడా సుతరాము లేనటువంటి తుచ్చము ఏది ఉత్పత్తి కాదు. తుచ్చ పదార్థానికి అసలు సత్తయే లేనప్పుడు దానికి కారణంతో సంబంధం ఏర్పడడం, తరువాత అది కార్యంగా వ్యక్తం అవడం అసంభవం. సరే, ఉన్న ఆకాశం ఉన్నది. దాని నుంచి ఆకాశ పుష్పము ఎప్పుడూ చూడనటువంటిది, లేనిది ఉద్భవించదు. కుందేలు గారు కూర్చున్నారు అక్కడ, ఆ కుందేలు గారు ఉన్న కుందేలు గారు, దాని నుంచి కొమ్ము ఎప్పుడూ చూడనటువంటి లేనటువంటి కొమ్ము ఉద్భవించదు. ఉన్నదాని నుంచి పూర్తిగా లేనిది ఎప్పుడూ ఉద్భవించదు. తాత్ అనగా విద్యమానాత్ అంటే ఉనికిలో ఉన్న, అభూతస్య అంటే అసతః ఎప్పుడూ లేని దానికి, సంభవము నాస్తి లేదు, లోకే అనుభవంలో అని అర్థం. లోకే అంటే లోకంలోని కాదు, అనుభవంలో అని అర్థం. ఓకే. నహి అసతః ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఎందుకు లేదు అన్న. నహి అసతః లేనటువంటి శశశాణాది కుందేటికము మొదలైన వాటికి సంభవము కథంచిదపి ఏ విధముగానైనా కూడా నా దృష్ట అనుభవంలో లేదు. హి ఏలనగా అసతః అంటే లేనిదానికి అంటే శశవిషాణాదులకు సంభవము కథంచిదపి ఎట్టి పరిస్థితుల్లో ఎలా చూసినా కూడా నా దృష్ట అనుభవంలో లేదు. పూర్తిగా లేనిది పుట్టదనే విషయానికి శంకరుడు శశవిషాణం అనేటటువంటి ఉదాహరణనిస్తున్నారు. కుందేటి కొమ్ము అనే ప్రసిద్ధ ఉదాహరణ. అదే చిన్నప్పుడు చెప్పారు మనకి. తివిరి ఇషమున తైలంబు తీయవచ్చు, ఇసుకలోంచి నూనె తీసేయచ్చు. ఏమో ఇన్ ఫ్యూచర్ ఏఐలు అవి యూజ్ చేసి ఇసుకలోంచి ఆయిల్ వస్తుందో ఏమిటో.
తవిరి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు. ఓ యూ కెన్ టేక్ వాటర్ అండ్ దెన్ గెట్ క్వెంచ్డ్ ఆఫ్ యువర్ థర్స్ట్ బై డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ద మీరేజ్. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. ఎక్కడికైనా వెళ్తే కుందేలు కొమ్ముతో ఉన్నటువంటి కుందేలు నుండి పట్టుకొని రావచ్చేమో. ఆల్ ఇంపాసిబుల్స్, అబ్సర్డిటీస్ని కూడా పాసిబుల్ అవ్వచ్చు. కానీ చేరి మూర్ఖుని మనసు రంజింపలేము, రంజింపరాదు. మూర్ఖుణ్ణి తిరిగి తిప్పేటటువంటి మార్గము ఇంపాసిబుల్ అని చెప్పడానికి 3 ఇంపాసిబుల్స్ని చెప్పి అబ్సర్డిటీస్ని దానికన్నా అబ్సర్డు అంటూ చిన్నప్పుడు నేర్పించారు. ఈ కుందేటి కొమ్ము మన వదలదు, 3వ క్లాస్ నుంచి వస్తుంది. ఇప్పుడు 90వ క్లాస్కి వచ్చినా కూడా ఆ కుందేటి కొమ్ము చాలా ఇంపార్టెంట్. కుందేలు ఉనికిలో ఉన్నప్పటి కుందేలు ఉనికిలో ఉంది, కుందేటి కొమ్ము అనే వస్తువు దానిలో లేదు. కొమ్ము వేరే తెలుసు, కుందేలు వేరే తెలుసు. కొమ్ము అనేది ఉనికిలో ఉంది. ఆవు కొమ్ము ఉంది, గేదె కొమ్ము ఉంది, మేక కొమ్ము ఉంది, కుందేలు ఉంది. కుందేలు కొమ్ము లేదు. ఆ కొమ్ము దీనికి ఉంది అనేది ఎక్కడ ప్రపంచంలో లేదు, అనుభవంలో లేదు. ఉన్న కుందేలు నుంచి లేని కుందేటి కొమ్ము ఏ కాలంలోనూ ఎలా పుట్టదో, అసత సస విషాణాదేహి సంభవో దృష్ట న కథంచిదపి, ఏ విధంగానూ పుట్టదు. కాబట్టి సత్తు నుంచి సంపూర్ణ అసత్తు ఉద్భవించగలదనే వాదన తర్కానికే కాక అనుభవానికి కూడా విరుద్ధం. యుక్తి, అనుభవం, శాస్త్ర ప్రమాణాన్ని ఎక్కువ అవడం. ఎందుకంటే ఇదంతా యుక్తితోనే చేస్తున్నాం కదా, తర్కంతోనే, లాజిక్. ఉత్పత్తి గురించి మాట్లాడాలంటే కార్యానికి కారణానికి ఒక సంబంధం ఉండాలి. సంబంధమే లేనటువంటి సంపూర్ణ అభావము ఎప్పటికీ కార్యం కాజాలదు. అందువల్ల జగత్తు బ్రహ్మానికి భిన్నంగా ముందు లేని వస్తువుగా ఉండి తర్వాత కొత్తగా పుట్టింది అని చెప్పడం తప్పవుతుంది. బ్రహ్మం ఉన్నది, జగత్తు లేదు. బ్రహ్మ మాత్రమే ఉంది, జగత్తు లేదు, పూర్తిగా లేదు, ఏ పిసులు కూడా లేదు. కానీ అటువంటి లేనిది ఈ సత్తైన బ్రహ్మం నుంచే జగత్తు పుట్టింది అనడము, లేని కుందేటి కొమ్ము కుందేటికి పుట్టింది అన్నట్టుందండి మీరు చెప్పింది. చేత ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఎత్ర కించిన్న జాయతే, ఉనికిలో ఉన్న దాని నుంచి సుతరాములైన సత్తు ఉద్భవించగలదు అనే వాదన తర్క అనుభవానికే విరుద్ధం. ఇంత కార్తిక్ ఈ కారిక చదివామండి. వాట్ ఈజ్ మై టేక్ హోమ్ మెసేజ్? కుందేటి కొమ్ముందా లేదా అది డిస్కస్ చేస్తే నాకేం వస్తుంది? సత్తు నుంచి అసత్తు వస్తుందా లేదా? అదే స్వప్నానికి జాగ్రత్తకి కనెక్షన్ ఉందా లేదా? కార్య కారణ సంబంధమా కాదా అని వితర్కించి ఏమి ప్రయోజనము స్వామి? వినండి, ఈ కారికలో గౌడపాదులు జగత్తు కనిపించడాన్ని నిరాకరించడం లేదు. మనందరికీ ఉన్న పెద్ద కన్ఫ్యూషన్ ఏంటంటే కనిపిస్తుందాన్ని ఆయన మిథ్య అంటున్నారు. ఎందుకు? నోబడీ సేస్ ది అపియరెన్స్ ఇస్ అన్రియల్. అపియరెన్సెస్ ఆర్ దేర్, లెట్ ది అపియరెన్సెస్ బీ దేర్. ది అపారెంట్ reality you are seeing is there, it is acceptable to you in the వ్యవహార. కానీ ఆ అపియరెన్స్ వెనకాల ఆ అపారెంట్ రియాలిటీకి బ్రహ్మకి భిన్నమైనటువంటి రెండవ సత్యవస్తువు నిజంగా పుట్టిందనే భావాన్ని నిరాకరిస్తుంది. వీఆర్ ఓన్లీ క్వశ్చనింగ్ ది బర్త్ ఆఫ్ ది జగత్ అపార్ట్ ఫ్రమ్ అదర్ దాన్ ది సద్వస్తు బ్రహ్మ. అందువలన ఉత్పత్తి అనేది పారమార్థికంగా కొత్త సత్పదార్థం ఆవిర్భావము కాదు. కారణమే నామరూపంగా కనిపించడం. పుట్టుకలేని బ్రహ్మమే జగత్తుగా అవభాసిస్తోంది. ఇది కన్క్లూషన్. 37వ కారిక జాగ్రత్త స్వప్నాల మధ్య లోక ప్రసిద్ధమైన కార్యకారణ సంబంధాన్ని వితర్కించాం. అక్కడేం చెప్పాం? జాగ్రత్త కారణము, స్వప్నము కార్యము అని ఇష్యతే అంగీకరిస్తున్నారు అని స్వీకరించాం. ఆ రెండు సమాన సత్త కలిగినటువంటి మిథ్యా ప్రతిభాసలను నిరూపించడానికి. స్వప్నం సత్యం కాదు, స్వప్నము జాగ్రత్త ఒకదానికొకటి కార్యకారణ సంబంధంలో ఉంటే ఒకే సత్తాలో ఉండాలి. స్వప్నం మిథ్య, సో యాక్సెప్ట్ జాగ్రత్త ఆల్సో ఇది మిథ్య అనే కన్క్లూషన్ కోసం చెప్పాను. 38వ కారికలో ఏం చెప్తున్నాం? మరో మెట్టు ముందుకెళ్ళి
ఈ కార్యకారణ సంబంధానికి కూడా పారమార్థిక సత్యత్వం లేదు. ఎందుకు? కారణం, కార్యం, ఉత్పత్తి అనేవి వ్యవహారంలో ఉన్నాయి. కార్యకారణాలకు అతీతమైన అజం బ్రహ్మ ఒక్కటే పారమార్థిక సత్యం. దీని కన్క్లూషన్ ఏమిటి? ఇవాళ వదిలే మీ వైఫ్ని, హస్బెండ్ని, ఇల్లుని, వాకల్ని వదిలేసి పారిపో. ఇవాళే ప్రపంచ వ్యవహారాన్ని వదిలిపెట్టి నువ్వు పాఠాలు చెప్పడం మానేసేయి. తర్వాత ఏమో ఏదైనా ఇంట్లో ప్రాబ్లం వస్తే నేను అహం బ్రహ్మాస్మి, నాకు ప్రాబ్లంతో సంబంధం లేదు అని వదిలేయమని కాదు. మార్పులు, ఆరంభాలు, ముగింపులు అన్నీ నామరూప స్థాయిలో కొనసాగుతూనే ఉంటాయి. జరగని వాటికి ఆధారమైనటువంటి మార్పులేని స్వరూపము నేను కదా అనేదాన్ని మరువకు. బాధ్యతతో ప్రవర్తిల్లు. అసంగుడనని మరువకు. అసంగోహం 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 పునః పునః. సచ్చిదానంద రూపోహం పూర్ణోహం అహమేవాహం అనేదాన్ని మరువకు. ఈ కన్ఫ్యూషన్స్ వ్యవహారంలో జరిగినా వాటితో లిప్తమైపోయి వాటిని అంటించుకొని పూసేసుకొని ఒంటికి మట్టి పొట్టు పూసుకున్నట్టుగా నలుగు పిండి పూసుకున్నట్టు అన్ని పూసేసుకొని కూర్చోకు అని చెప్తున్నా. అయితే మళ్ళీ అవతారికి వస్తుంది. నన్ను ఉక్తం త్వయైవ స్వప్నో జాగ్రత్త కార్యమితి అని మొదలు పెడుతున్నాడు పూర్వపక్షి. నన్ను అంటే మీరు చెప్పింది సరే కానీ మాకు ప్రాబ్లం ఉంది. వి అబ్జెక్ట్. కోర్టులో అంటారు సార్, అబ్జెక్షన్ సార్, అబ్జెక్షన్ మిలార్డ్ అంటే అబ్జెక్షన్ సస్టైన్డ్, గో హెడ్. దెన్ దట్ నన్ను అంటే వీ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. పూర్వపక్షి ఒక ఆక్షేపణ లేవనెత్తుతున్నాడు. త్వయా ఏవ ఉక్తం, త్వయా మీ చేత, త్వయా ఏవ మీ చేతనే, ఉక్తం చెప్పబడింది. ఓ గౌడపాదుల వారు మీరే చెప్పారు. ఏం చెప్పారు? 37వ కారికలో తత్ హేతు స్వప్న ఇష్యతే. తత్ అంటే ఆ జాగ్రత్త, హేతు కారణం దేనికి? స్వప్న ఇష్యతే. స్వప్నము యొక్క కారణము జాగ్రత్త అని ఇష్యతే అంగీకరించారు అని మీరు చెప్పారు. 37 కారిక ఆట తీసి చూసుకోండి, మీ మాటలే కారికలో ఉన్నాయి. తత్ హేతు స్వప్న ఇష్యతే అని క్లియర్గా మీరు చెప్పారు. అంటే ఏం చెప్పారు? జాగ్రత్త స్వప్నమునకు కారణము, స్వప్న జాగ్రత్తలకు కార్యకారణ సంబంధం ఉన్నది అని చెప్పారు. జాగ్రత్త స్వప్నాల మధ్య కార్యకారణ సంబంధాన్ని త్వయా ఏవ ఉక్తం, మీరే కదా చెప్పారు. ఇప్పుడు 38వ కారికలకు వచ్చేసి ప్లేట్ మార్చిస్తున్నారు. ఉత్పత్తే అనేటటువంటిది ఏది లేదు అని నిరాకరించేస్తున్నారు. ఇది అప్రసిద్ధత్వాత్ అంటే ప్రసిద్ధం కాలేదు, అంటే నిరూపించబడలేదు. ఏ ఉత్పత్తి నిరూపించబడలేదు అన్నారు. పోయిన కారికలోనేమో కారణమైన జాగ్రత్త నుంచి కార్యమైన స్వప్నం పుట్టింది అన్నారు. ఇప్పుడు ఇది పుట్టలేదన్నారు. వాట్ ఈస్ దిస్? యు ఆర్ షిఫ్టింగ్ యువర్ స్టాండ్ పాయింట్స్ అండ్ చేంజింగ్ ది ప్లేట్ తిప్పిస్తున్నారు. తత్ కథం ఉత్పాద ప్రసిద్ధి ఉచ్యతే. తత్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఉత్పాద అప్రసిద్ధ అంటే ఉత్పత్తి అనేది ప్రూవ్ అవ్వలేదని కథం ఇది ఉచ్యతే. వై ఆర్ యూ సేయింగ్? హౌ ఆర్ యూ సేయింగ్? ఐ హ్యావ్ డౌట్. నను ఉక్తం త్వయైవ స్వప్నో జాగ్రత్త కార్యమితి త్వయా ఏవ ఉక్తం తద్ధేతు స్వప్న ఇష్యతే. తత్కథం ఉత్పాద ప్రసిద్ధ ఇష్యతే. తత్ అట్లా అయితే ఎట్లయితే 37వ కారికలో కార్యకారణ భావాన్ని చెప్పి జాగ్రత్త కారణమని, స్వప్నం పుట్టిందని, దాని తాలూకా కార్యమని చెప్పి వస్తువు పుట్టిందని అక్కడ ఒప్పుకున్నారు. ఇక్కడేమంటున్నారు? ఉత్పద ప్రసిద్ధ అంటున్నారు సడన్గాను. అంటే పుట్టుకే దేనికి లేదు అనేసారు. ఉత్పత్తి తార్కికంగా స్థాపితం కాలేదన్నారు. ఇది ఉచ్యతే అని చెప్తున్నారు కదా. కథం, హౌ, ఎలా చెప్తున్నారు? స్వప్నం జాగ్రత్త కార్యమన్నారు, స్వప్న ఉత్పత్తిని అంగీకరించారు 37లో. 38కి వచ్చేసరికల్లా ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్, ఉత్పత్తి అనేదానికి అప్రసిద్ధత్వాత్, నాట్ ప్రూవ్డ్, తార్కికంగా స్థాపించబడలేదు అన్నారు. ముందు కారికల ఉత్పత్తిని అంగీకరిస్తున్నారు, ఇప్పుడు ఈ కారిక ఉత్పత్తి ఇది లేదంటున్నారు. మోస్ట్ కన్ఫ్యూజింగ్ పర్సనాలిటీ వీఆర్ సీయింగ్ ఇన్ ద హోల్ యూనివర్స్ ప్రాబబ్లీ అని వాళ్ళు అనుకుంటూ జాగ్రత్త స్వప్నాల మధ్య కార్యకారణ సంబంధం ఉందా లేదా స్పష్టంగా చెప్పండి అని గట్టిగా అరుస్తున్నారు. జాగ్రత్త స్వప్నాల మధ్య కార్యకారణ సంబంధము ఉందా
37లో చెప్పినట్టుగా ఇష్యతేవో గీష్యతేవో అన్నారుగా అక్కడ. తద్ధేతు స్వప్న ఇష్యతే అన్నారు కదా. ఇప్పుడేమంటున్నారు? ఉత్పాద్యస్య అప్రసిద్ధత్వాత్, ఏది పుట్టలేదంటున్నారు. ఇస్ ఇట్ దే దిస్ కార్యకరణ రిలేషన్ బిట్వీన్ ద స్వప్న, ద జాగ్రత్త అండ్ ది స్వప్న ఇస్ దేర్ ఆర్ నాట్ దేర్? క్లారిఫై అని అడుగుతున్నాడు. ది అబ్జెక్షన్ సిద్ధాంతం. ఈయన అంటున్నారు ఆన్సర్, శృణు, వినవయ్యా, తొందరపడక సుందరవదన, ఊరికే కన్క్లూడ్ అయిపోకు, మేమేం చెప్తున్నావు వినడం లేదు నువ్వు పూర్తిగాను. ఊరికే ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించేస్తావు తప్ప నీ చెవులు మా పక్క పెట్టట్లేదు. మనసు వాట్సాప్ మీద ఉంది నీది. మనం చెప్పింది నీకు ఎలా అర్థమవుతుంది? చూడు, 38వ కారికలో చెప్పే సమాధానానికి ఓ ఉపక్రమం రాస్తున్నారు ఆయన. శృణు, వినుము, తత్ర. ఆ విధంగా మేము కార్యకారణ భావం చెప్పినప్పుడు యథా, ఏ విధముగా, కార్యకారణ భావ, కార్యకారణ సంబంధము, అస్మాభిరభిప్రేత, అస్మాభి అభిప్రేత, విసర్గసంధి, అస్మాభిరభిప్రేత ఇది. అక్కడ ఏ విధముగా అభిప్రాయంతో, ఏ ఉద్దేశంతో కార్యకారణ భావం ఉన్నది, ఇష్యతే అన్న మాట చెప్పేమో 37లో, ఆ విషయాన్ని విను. ఆ తర్వాత నీ స్టాండ్ పాయింట్ ఏమిటో చెప్పు. 39వ తారీఖు క్లాస్ రావడం మానీకు, 38వ తారీఖుతో అయిపోదు. 39లో దీని ఆన్సర్ వస్తుంది. సో కమ్ ఫర్ ద క్లాస్ అండ్ దెన్ యూ లిసన్ ది ఆర్గ్యుమెంట్. 37వ తారీఖులో చెప్పిన ఆ సందర్భంలో తత్ర అంటే 37వ తారీఖులో చెప్పినటువంటి ఆ సందర్భంలో యథా కార్యకారణ భావ, కార్యకారణ సంబంధం ఏ విధంగా అస్మాభి మా చేత అభిప్రేత ఉద్దేశించబడినదో దానిని ఇప్పుడు శృణు, విను అని సిద్ధాంతి సమాధానాన్ని ప్రారంభిస్తుంది. ఈ వాక్యంతో పూర్తి సమాధానం చెప్పలేదు. 39వ కారికలో చెప్పబోతాము అంటూ ఒక అవతారిక, ఒక ఉపక్రమం రాస్తున్నారు. తరువాత 39వ కారికలో వివరించబోయే సమాధానానికి శృణు అనేది ఇది ఉపక్రమం. ముఖ్యమైన మాట యథాభిప్రేత అన్నారు. యథా కార్యకారణ భావో అస్మాభిరభిప్రేత అన్నారు. అంటే మేము కార్యకారణ భావాన్ని ఏ భావంలో అంగీకరించామో తెలుసుకో అని చెప్తున్నారు. 37వ కారికలో జాగ్రత్త నుండి స్వప్నం పారమార్థికంగా పుట్టిందని చెప్పలేదు. వ్యవహారంలో అందరూ అంటున్నారు అన్నాము. ఇష్యతే అనేది భావింపబడుతున్నది అని అర్థము. జాగ్రత్త అవస్థలో చూచినవి, వినినవి, అనుభవించినవి మనసులో వాసనలు లేదా సంస్కారాలు కలిగిస్తాయి. ఆ వాసనలు స్వప్నంలో దృశ్యంగా వ్యక్తమవుతాయి. ఈ విషయాన్ని 39లో ఇంకా చెప్పుకుంటాం. అందువలన వ్యవహార దృష్టిలో జాగ్రత్త స్వప్నానికి కారణమని అంటారు. కానీ జాగ్రత్త ప్రపంచం అనే ఉన్న సత్య వస్తువు నుండి స్వప్నం అనే సుతరాము లేని అసత్ కొత్తగా పుట్టిందని అర్థం కాదు. చూడండి, జాగ్రత్త ప్రపంచమనే ఉన్న సద్వస్తువు నుండి భూతాత్ స్వప్నమనే సుతరాము లేని అసత్ అభూతస్య సంభవ పుట్టిందని కథంచన నాస్తి. దాని అర్థం అది కాదు. వై? జాగ్రత్త సత్యవస్తువు కాదుగా, జాగ్రత్త మిథ్య కదా. స్వప్నం తుచ్చం కాదుగా, స్వప్నం కూడా మిథ్య కదా. ఇక్కడ సద్వస్తువు నుండి అసత్తు లేక తుచ్చమైనది పుడుతుంది అని మేము చెప్పటం లేదు. నువ్వు అలా వాదిస్తున్నావు. జాగ్రత్త సత్యం కాదు నువ్వు అనుకుంటున్నట్టు, స్వప్నము అసత్ కాదు, అది తుచ్చం కాదు, అది మిథ్యా. ఈ సంబంధాన్ని మరింత చెప్పాలంటే జాగ్రత్త అనుభవం నేరుగా స్వప్న ప్రపంచాన్ని ఉత్పత్తి చేయదు. జాగ్రత్త అనుభవంలో మనసులో వాసనలు ఏర్పడతాయి. ఆ వాసనలు స్వప్నానికి ప్రతీతి కలిగి ఉపాదానం అవుతాయి స్వప్న ప్రతీతికి. అందువలన జాగ్రత్త స్వప్నాల మధ్య చెప్పబడే కార్యకారణ భావము ప్రత్యక్షమైన అబ్సల్యూట్ రియాలిటీ కాదు, వాసనల ద్వారా వివరించబడే వ్యావహారిక సంబంధం. జాగ్రత్త, వాసనలు, స్వప్న ప్రతీతి అనే క్రమంలో ఆ సంబంధం వ్యవహారంలో అంగీకరించబడుతుంది. జగత్తు మిథ్యా, నామరూప ప్రపంచం అంటే జగత్ మిథ్యా, రైట్? మా ఆర్గ్యుమెంట్లో జగన్ మిథ్యా, ఓకే. నామరూప ప్రపంచం మిథ్యా. అప్పుడు మిథ్య నుంచి కలిగినటువంటి వాసనలు మిథ్యా వాసనలు అయి ఉంటాయి, నిజం వాసనలు అయి ఉంటాయి. భ్రాంతి సర్పం ఉన్నది, భ్రాంతి సర్పము పైన ఉన్న చారలు భ్రాంతి చారలా నిజం చారలా?
మిథ్యానామరూప ప్రపంచం వలన కలిగిన వాసనలు మిథ్యావాసనలే అయి ఉంటాయి. ఆ మిథ్యావాసనలను కనిపించే స్వప్నము అది మిథ్య అవుతుంది. మిథ్యా కారణం నుంచి మిథ్యా కార్యం కనిపిస్తుంది అనడంలో ఏ విరోధము లేదు. సద్వస్తువైనటువంటి జగత్తు నుండి తుచ్చమైనటువంటి స్వప్నం పుడుతుందని ఊహించకు. అది తప్పు. ఎందుకు? జగత్ సద్వస్తువు కాదు, మిథ్యా వస్తువు. స్వప్నం తుచ్చం కాదు, స్వప్నం అనుభవం అవుతుంది. కాబట్టి అది కూడా మిథ్యా వస్తువే. మిథ్యా వస్తువు నుండి మిథ్యా వస్తువు పుడుతుంది అంటే ఏవి తప్పు రాదు అంటూ చెప్తున్నారు. ఓకే, జాగ్రత్త వాసన స్వప్నాల మధ్య వ్యావహారిక క్రమం ఉన్నప్పటికీ వాటిలో ఏది పారమార్థికంగా ఉత్పన్నమైన సత్య వస్తువు కాదు. జాగ్రత్త సత్యం కాదు, వాసనలు సత్యం కాదు, స్వప్నము సత్యం కాదు. 37వ కారికలో జాగ్రత్త స్వప్నాల మధ్య వ్యవహారంగా వాసనల ద్వారా గ్రహించబడే కార్యకారణ సంబంధము ఓకే, దట్ ఈజ్ వ్యవహారం. 38వ కారికలో సత్కారణం నుంచి సుతరాము లేని అసత్కార్యం వాస్తవంగా పుడుతుంది అనే ముగింపు నిరాకరించు. మొదటిది మిథ్యా ప్రపంచం కనిపించే కార్యకారణ వ్యవహారం. ఫస్ట్ కేసు 37లో మిథ్యా ప్రపంచంలో కనిపించేటటువంటి కార్యకారణ వ్యవహారం. రెండవది పారమార్థిక ఉత్పత్తి నిరాకరణ. ఈ రెండు వేరువేరు దృష్టి స్థాయిలకు చెందినవి, వాటి మధ్య విరోధం లేదు. అందుకే శృణు తత్ర యథా కార్యకారణ అభావ అస్మాభిః అభిప్రేత అనే వాక్యమే సంపూర్ణ సమాధానం కాదు. తరువాతి కారికలో ఇవ్వబోయే వివరణకు ఒక ఉపక్రమము, సూచన మాత్రమే. మేము ఏమి చెప్పబోతామో, మా అభిప్రాయం ఏమిటో సావధానంగా మళ్ళీ క్లాసుకు వచ్చే లక్ష్మీవారం నాడు 39వ కారికలో వినవయ్యా. ఆచార్యులు కార్యకారణ భావాన్ని పూర్తిగా అంగీకరించను లేదు, తిరస్కరించను లేదు. వీనికి పారమార్థిక సత్యత్వము లేదని మాత్రమే నొక్కి చెప్తున్నారు. 38, 39 అవతారిక. భ్రాంతి, సత్యం, కార్యకారణ సంబంధాలపై లోతైన పరిశీలన. గౌడపాదాచార్యుల వారి అజాతివాదం, శంకర భగవత్పాల వారి భాష్య సారాంశం. ఓకే, ఉత్పాదిస్య అప్రసిద్ధత్వాత్ అజం సర్వం ఉదాహృతం. ఉత్పాదిస్య పుట్టిన దానికి పుట్టినది అనేటటువంటిది అప్రసిద్ధత్వాత్. అప్రసిద్ధ అంటే నిరూపణ కాలేదు, ఉత్పత్తి నిరూపితం కాలేదు. వాస్తవమైన ఉత్పత్తి తార్కికంగా బడనందువలన అప్రసిద్ధత్వాత్ అంటే తార్కికంగా ప్రూవ్ అవ్వలేదు. ఈ సమస్తము అజం, సర్వం అజం ఉదాహృతం. సర్వం పుట్టనిది అని వేదాంతం చెప్తుంది. భూతాత్ అంటే ఉనికిలో ఉన్న కారణం సత్తు నుంచి, అభూతస్య అసలే లేని కార్యం అసత్, సంభవ పుట్టుట కథంచన ఏ విధంగానైనా న అస్తి పుట్టదు. ఓకే, అజం సర్వం కనిపించే ప్రతిదీ పుట్టనిదే. అబ్బా, అంత స్టేట్మెంట్ అండి. కనిపిస్తున్న ఏదైనా సరే పుట్టనిదే. గౌడపాదాచార్యులు జగత్తు కనిపించడాన్ని నిరాకరించడం లేదు. కనిపించే జగత్తు బ్రహ్మానికి భిన్నమైన రెండవ స్వతంత్ర సత్య వస్తువుగా పుట్టిందా అనేటటువంటి అనాలిసిస్లో మాత్రమే ఉన్నారు. ఉదాహరణ, త్రాడు. రజ్జువులో పాము కనిపించింది. నిజంగా పాము పుట్టిందా? పుట్టలేదు. బ్రహ్మంలో జగత్తు కనిపిస్తుంది. రవిప్రకాష్ కనిపిస్తున్నారు, నేను కనిపిస్తున్నాను, భారతి కనిపిస్తుంది, క్లాసులు వస్తున్నాయి, జగత్తు కనిపిస్తుంది. కనిపిస్తుందన్న కారణంతో కొత్త వస్తువు పుట్టింది అని చెప్పలేము. ఉత్పత్తి అప్రసిద్ధం అని ఉంది. ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్ అంటే ఉత్పత్తి అప్రసిద్ధం. అప్రసిద్ధం అంటే జనాలకి ప్రసిద్ధమైనది కాదు, జనాలకి అందరికీ యాక్సెప్టబుల్ కాదు అని అర్థం కాదు. జనబాహుళ్యానికి తెలియదు. లోకంలో జననం మరణం మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. వ్యవహార స్థాయిలో భాష్యం వాటిని నిరాకరించటం లేదు. అప్రసిద్ధం అంటే ఏమిటి? న్యాయత న సిద్ధ అంటే తర్క
ప్రకారంగా తార్కికంగా చూస్తే, యుక్తి చేత తార్కికంగా పరిశీలిస్తే నా సిద్ధ అంటే క్రొత్తగా ఉనికిలోకి రాలేదని అర్థం. ఉత్పత్తి అనేది నామరూపాల ఆవిర్భావం. అస్థి భాతి ప్రేమ అనేది సత్యము, నామరూపాలు జగత్తు. మట్టి కుండ, మట్టికి భిన్నమైన కొత్త పదార్థం పుట్టడం లేదు, రూపము పేరు ఉపయోగం మాత్రమే మారాయి. బంగారము ఆభరణం, బంగారానికి అదనంగా మరొక సత్య పదార్థం ఉనికిలోకి రాలేదు. అలా అయితే నేను ఇచ్చిన 10 గ్రాముల బంగారం అలా ఉంటూనే మరో 10 గ్రాములైనటువంటి ఒక ఆర్నమెంట్ వేరే ఉండాలి. అంచేత అలా రావడం లేదు. ఆభరణము బంగారము దృష్టాంతం. ఆధార పదార్థం మారలేదు. కొండన్నా మెట్టన్నా ఆధార పదార్థం ఒకటే, ఆభరణం అన్నా బంగారం అన్నా ఆధార పదార్థం ఒకటే, కమలమ్మన్నా బ్రహ్మమన్నా ఆధార పదార్థం ఒకటే. పారమార్థికంగా కొత్త సత్తా యొక్క జన్మ జరగలేదు. కాబట్టి వేదాంతంలో ఆత్మయే సర్వం, ఆత్మవే అజం సర్వం అంటూ ప్రకటించింది. ఒకే చైతన్యం, ఉపాధుల భేదాలు. స బాహ్యాభ్యంతరో హ్యజ అంటూ ముండకోపనిషత్తు. ఓ ఘటం ఉన్నది, ఘటం లోపల ఒక కొంత ఆకాశం ఉన్నది, ఘటం బయట మహాకాశం ఉన్నది. ఘటంలో ఉన్న ఆకాశము ఘటం వెలుపల ఉన్న ఆకాశం కంటే వేరు కాదు. ఎందుకు అలా అనిపిస్తుంది? ఇది ఘటాకాశము అని. ఆ ఉపాధి వలన, ఆ కుండ పరిమితుల వలన. అలాగే ఈశ్వరుడు, జగత్తు, జీవుడు అనేటటువంటికి అనే డివిజను ఉపాధి జన్యమే కానీ అధిష్టానమైనటువంటి అజం బ్రహ్మ చైతన్యానికి ఈ డివిజన్ లేదు. అది ఒక్కటే. ఉన్నదాని నుంచి లేనిది పుట్టదు. భూతాత్ విద్యమానాత్ అభూతస్య అసత న సంభవ. అది స్టేట్. భూతాత్ అంటే ఉనికిలో నున్నదాన్ని, విద్యమానాత్ అభూతస్య అసత లేనిదానికి, సంభవము న అస్తి లేదు. ఉన్నది విద్యమానమైనటువంటి సద్వస్తువు నుంచి అసలే లేనటువంటి తుచ్చమైనటువంటిది శశవిషాణము వంటిది పుట్టదు. ఉనికి లేని దాని కారణంతో సంబంధం ఏర్పడడం, వ్యక్తమవడం అసాధ్యం. శశవిషాణం అసంభవం. కుందేలు గారు కూర్చున్నారు, కుందేలుకి 2 కొమ్ములు పెట్టాము, అవి లేవు, అలా ఉండవు. కుందేలు ఉనికిలో ఉన్నప్పటికీ అది ఉంది. దాని నుండి కుందేటి కొమ్మనే వస్తువు ఏ కాలంలోని పుట్టదు. మిథ్య అంటే ఏమిటి? త్రాడు పాము. ఆధారం కనిపిస్తోంది, అనుభవానికి పాము వస్తుంది. ఆధారంపై కనిపిస్తుంది, ఆధారమైన త్రాటిపై అనుభవమైనటువంటి పాము ఉన్నది. అది ఇల్యూషన్. తుచ్చం అంటే అబ్సల్యూట్ నాన్ ఎగ్జిస్టెన్స్. కుందేటి కొమ్ము, ఆకాశ పుష్పము, గంధర్వ హార్ప్యము, సుతరాము లేనివి ఏ ఆధారం పైన కనిపించదు. ఈ కారిక నిరాకరిస్తున్నది అసత్తు నుంచి సత్తు పుట్టడం కాదు, సత్తైన కారణం నుంచి అసత్తైన కార్యము పుట్టలేదు వద్దు చెప్తున్నారు. జాగ్రత్త స్వప్న భ్రాంతి. పూర్వపక్షి ఏంటంటున్నారు? సత్యమైన జాగ్రత్త అవస్థ నుండి అసత్యమైన స్వప్నం పుడుతున్నది కదా అంటున్నాడు. ఫస్ట్ జాగ్రత్త సత్యమా? కాదు. అసత్యమా స్వప్నం? అది కాదు. ఎందుకు? స్వప్నం అనుభవం అవుతుంది కాబట్టి ఆ అసంప్షనే తప్పు. ముందు కార్యక్రమంలో మీరు అన్నారు కదా అంటున్నాడు. మనం ఏమన్నాం? సరిగా వినలేదు. తద్ అసత్ అన్నారు గురువు గారు. ఏమన్నారు? ఈ వాదనలో జాగ్రత్త సత్తు అని, స్వప్నం పూర్తిగా అసత్ అని నువ్వు ముందే ఊహించావు. స్వప్నం పూర్తిగా తుచ్చం అసత్ అయితే అది అసలు అనుభవానికి రాదు. జాగ్రత్త సత్యమైన దాని నుంచి తుచ్చమైన వస్తువు రాదు. నువ్వు చెప్తున్నటువంటి జాగ్రత్త సత్ కాదు. అంచేత నీ అజంప్షనే రాంగ్. తార్కిక సంక్షోభం. అయ్యా గురువుగారు, నన్ను త్వయా ఏవ ఉక్తం మీరే అన్నారు, మీరే చెప్పారు. ఏం చెప్పారు? తత్ హేతు స్వప్న ఇష్యతే అంటే కారణము, స్వప్నమునకు కారణము జాగ్రత్త అని అంగీకరించారని అన్నారు కదా. స్వప్నం జాగ్రత్త అవస్థ ఒక కార్యమని, జాగ్రత్త అవస్థ నుండి పుట్టిందని మీరే అన్నారు కదా. కార్యకారణ భావాన్ని ఒప్పుకున్నారు కదా. ఇప్పుడేమంటున్నారు? ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్ అంటున్నారు. అసలు ఉత్పత్తే నిరూపితం కాలేదు అంటున్నారు. ఈ రెండు విరుద్ధం కాదా? స్వప్నం కార్యమైతే ఉత్పత్తి అయిందిగా స్వప్నం. మరి జాగ్రత్త నుంచి ఈ 2 వాక్యాలు పరస్పర విరుద్ధాలుగా ఉన్నాయి. జాగ్రత్త స్వప్నాల మధ్య కార్యకారణ సంబంధం నిజానికి ఉందంటారా?
లేదంటారా? ఏదో స్టాండ్ పాయింట్ చెప్పండి. 37లోనేమో కార్యకారణం అంటున్నారు, 38లో ఏది పుట్టలేదు పో అంటున్నారు. మేమేమైపోతాం ఏదైతే? కరెక్ట్గా చెప్పండి మాకు ఏదో. అంటే దృష్టికోణం మార్చుకోనన్నా సిద్ధాంతం సమాధానానికి ఉపక్రమిస్తుంది. శృణు, ఓపికగా వినవయ్యా. తత్ర ఈ విషయంలో యథా కార్యకారణ భావో అస్మాభిరభిప్రేత. కార్యకారణ భావాన్ని ఏ విధంగా మేము ఉద్దేశించి చెప్పితేమో ఆ విషయాన్ని విను. ఏ భావంలో అంగీకరించామో, ఏ భావంలో తిరస్కరిస్తున్నామో, వ్యవహారంలో అంగీకరించామో, జాగ్రత్త స్వప్నాల మధ్య కార్యకారణ సంబంధము ఉన్నది అని అందరూ అంటున్నారు అని అన్నాము. పారమార్థికంగా జాగ్రత్త స్వప్నాల మధ్య కార్యకారణ సంబంధం లేదంటున్నాము. ఎందువలన అంటున్నాము? జాగ్రత్త అనేది సద్వస్తువు కాదు, అలాగే స్వప్నం అనేది తుచ్చ వస్తువు కాదు. సత్ నుంచి తుచ్చం పుడుతుంది అనే నీ వాదన తప్పు అని చెప్తున్నాము. నిరాకరిస్తున్నది కార్యకారణ సంబంధానికి ఆపాదించే పారమార్థిక సత్యత్వాన్ని నిరాకరిస్తున్నాము. వ్యవహారంలో ఎన్నో ఉంటాయి, వాటి గురించి మనము ఆలోచించనక్కర్లేదు, అవి వివరించనక్కర్లేదు. ఎలా అయితే పుడుతుంది స్వప్నము? జాగ్రత్త నేరుగా స్వప్నాన్ని పుట్టించదు. జాగ్రత్తలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. వెళ్ళాం, ఎక్కడికో వెళ్ళి అన్నీ చూసాం. హంపి విజయనగరం, హంపి విజయనగరం కర్ణాటక చాలా బాగుంది. శిలలపై శిల్పాలు చెక్కినారు అంటూ పాట పాడేశాం. అవన్నీ జాగ్రత్తలో రిజిస్టర్ అయిపోయి మైండ్లోని. ఇంటికి వచ్చేసారు, పడుకున్నారు. 2 రోజులు అయిన తర్వాత కళ వచ్చింది. కళ్ళలో మళ్ళీ హంపీలో విహరిస్తున్నట్టు, అక్కడ జానకి గారితో నాగేశ్వరరావు గారు తిరుగుతున్నట్టుగా మీరు కూడా మీ భార్యతో పాటు తిరుగుతున్నట్టు కళ వచ్చింది. అంటే జాగ్రత్త అనుభవాలనే స్వప్నంలో రిజిస్టర్ అయ్యి, అది మనసులో రిజిస్టర్ అయ్యి అవి వాసనలుగా మారి ఆ సంస్కారాలే స్వప్న ప్రతీతికి కారణమయ్యాయి. మళ్ళీ స్వప్నం వచ్చింది. మనసులో వాసనలు సంస్కారాలు, ఆ వాసనలు స్వప్న దృశ్యాలకు ఉపాదానం అవుతున్నాయి. దీంట్లో రియాలిటీ ఏముంది? అటు చూచినటువంటి జాగ్రత్త అబ్సల్యూట్నెస్ లేదు, ఈ స్వప్నమా దీనికి అబ్సల్యూట్నెస్ లేదు. ఇంతెందుకు కోవిల్లోకి వెళ్ళారు, వరలక్ష్మి అమ్మని పూజించారు. అంత పెద్ద విగ్రహం, ఇంత పెద్ద జుత్తు, ఇంత పెద్ద కిరీటం, ఆహా ఏ మెరిసిపోతుందండి వరలక్ష్మి. రాత్రి కళ వచ్చేసింది, ఆయమ్మ దిగిపోయి వచ్చా నీ భక్తికి మెచ్చి నీకు 1,00,000 వరహాలు ఇచ్చేస్తున్నాను, నీకు బంగారు వడ్రాణం ఇచ్చేస్తున్నాను అని స్వప్నం వచ్చింది. అక్కడ కనిపించినటువంటి దేవత విగ్రహం, దానిలో సత్యత్వం ఎక్కడున్నది? ఓన్లీ దాని తాలూకా చైతన్యమే సత్యం తప్ప ఆ నామరూపం సత్యత్వం లేదు. ఈ స్వప్నంలో వచ్చినటువంటి ఈ అమ్మవారు కూడా దీనికి సత్యత్వం ఎక్కడుంది? దీనికి కూడా లేదు. రెండూ మిథ్యయే అని తెలుసుకోవాలి. ఎంపిరికల్ సంబంధమే తప్ప ప్రత్యక్షమైన పారమార్థిక ఉత్పత్తి కాదు. ఎందుకు? నేను కోవిల్లో చూసినటువంటి వరలక్ష్మి అమ్మవారు ఆబ్జెక్టు కాదు కనుక, అది నా సబ్జెక్టే కనుక. ఈ స్వప్నము సబ్జెక్టే కనుక రెండు సబ్జెక్టే ప్రొజెక్ట్ చేస్తుంది. మిథ్యాకారణం, మిథ్యాకార్యం. అనేక మిథ్యాకార కార్యాలు ఉంటాయి. పాము అనేది భ్రాంతి సర్పం కలిగితే దానికి తల కనబడుతుంది, తొక్క కనబడుతుంది, చారలు కనబడతాయి, శరీరం కనబడుతుంది. మిథ్యలో మిథ్య, స్వప్నంలో స్వప్నం, డ్రీమ్ ఇన్ డ్రీమ్ లాగా వస్తూనే ఉంటాయి. సమన్వయం ఏమిటి? 37 ఏమిటి, 38 ఏమిటి? 37 వ్యవహారిక సత్యస్థాయిలో జాగ్రత్త స్వప్నమునకు కారణము. 38 పారమార్థిక స్థాయిలో జాగ్రత్త సత్య వస్తువు కాదు, స్వప్నం తుచ్చ వస్తువు కాదు. కాబట్టి రెండిటికి రిలేషన్షిప్ చెప్పలేవు. సత్య వస్తువు నుండి తుచ్చం పుడుతుందని సంబంధం. వాసన ద్వారా జాగ్రత్త స్వప్న క్రమం 37వ కార్యకారణలకు అతీతమైనటువంటి సర్వం ఆత్మయే, అంతా ఆత్మయే, ఉన్నదంతా అజం బ్రహ్మ ఒకటే. బాహ్యాభ్యంతరోహి అజహ అనే ఉండకు. అభ్యుపేతంగా ఒప్పుకున్నట్లు కనపడుతుంది 37, అంటే సపోజిషనల్ ఆర్గ్యుమెంట్. ఇక్కడికి వచ్చేసరికి అలా వాస్తవంగా పారమార్థికంలో ఆలోచిస్తే ఇక్కడ ఉత్పత్తి లేదు, కొత్త సత్తా కూడా లేదు. అదే చెప్తుంది. మిథ్యా ప్రతిభాసల మధ్య అంతర్గత క్రమము ఒకటి ఉన్నది అక్కడ. అంటే స్వప్నం ఒక జాగ్రత్త ఒక మిథ్య, దానిలో కొన్ని మిథ్యావాసనలు వచ్చాయి. ఆ మిథ్యావాసనలు మిథ్యా మనసులో ఉన్నాయి. ఆ మిథ్యా మనసు మళ్ళీ మిథ్యా స్వప్నాన్ని కన్నది. అది వ్యవహారికం. అన్ని పుట్టుకలు లేనటువంటి ఏకైక చైతన్యం లేక అజం బ్రహ్మ. ఏమిటండి దీనివల్ల ప్రాక్టికల్ మెసేజ్? నాకు అజాతివాదం ప్రపంచ వ్యవహారాన్ని విడిచిపెట్టి పారిపోండి. నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం.
అంటూ చెప్పదు. అంటే అర్థం ఏంటక్కడ? నిజ గృహాత్, నీ ఇంటి నుంచి తూర్ణం వెంటనే వినిర్గమ్యతాం, పారిపో అని చెప్పారు. ఎక్కడ? సాధన పంచుకున్నాం. అంటే ఏమిటి? ఇల్లు వదిలేసి పారిపోమని కాదు. నిజ గృహాత్, గృహము ఇది, ఈ దేహభావాన్ని విడిచిపెట్టమని పోతుంది. మార్పులు, ఆరంభాలు, ముగింపులు అన్నీ నామరూప స్థాయిలో మాత్రమే జరుగుతున్నాయి. నామరూప స్థాయి అంటే వ్యవహార స్థాయి. వాటికి ఆధారమైనటువంటి అన్ని మార్పులను గమనిస్తూ ఉన్నటువంటి మార్పు లేనటువంటి ఆత్మస్వరూపాన్ని మరువకుండా జీవించు. అంటే వ్యవహారంలో కండక్ట్ చేస్తూనే నీళ్లలో బోటును పెట్టుకుని ఆ నీళ్లు బోట్లోకి రాకుండా జీవిత పరిణామాలన్నింటినీ బాధ్యతతో ఎదుర్కొంటూ సమత్వ భావాన్ని కలిగి ఉండి, వ్యష్టికి వేరే ఉనికి సమష్టి కంటే లేదని సమతౌల్యమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఏ విధమైనటువంటి మానసిక ప్రకంపనలు, ఒడిదుడుకులు వచ్చినా బంధింపబడకుండా, అంటుపడకుండా, నిర్లిప్తంగా, అసంగంగా జీవించడమే వేదాంతం. వేదాంతం is not a runaway science. It is be in the thick of life and don't be engrossed with those confusions. Na chakshusha gృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః అహమస్మి 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 సోహం సోహం బ్రహ్మైవాహం 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 అహమస్మి అహమస్మి సోహం సోహం సోహం. అందరికీ ఓపెన్ చేశాను.